అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో బహుముఖ ప్రజ్ఞ చూపడం వల్లనే ఇంత సుదీర్ఘకాలం చంద్రబాబును ప్రజలు ఆదరించారని గణబాబు కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు శాసనసభలో ఎమ్మెల్యేగా తొలి ప్రమాణ స్వీకారం చేసి మార్చి 15కి 47 ఏళ్లు పూర్తి అవుతుందని తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా 41 ఏళ్లు, ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేశారని, ఈ రికార్డు ఏపీ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. విజన్ 2020 నిజమై లక్షలాది ఉద్యోగాలు కల్పించి సంపద సృష్టించిందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర విజన్ 2047తో తలసరి ఆదాయం 35 లక్షలకు పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 18 మంది సీఎంలు స్థాపించిన విద్యుత్ స్థాపత సామర్థ్యం సుమారు 5,000 మెగావాట్లు ఉంటే చంద్రన్న ఒక్కరే 15,000 మెగావాట్లు సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు స్థాపించారన్నారు. జగన్ ఏజెన్సీలో గంజాయి పెంచగా చంద్రన్న కాఫీ తోటలు పెంచారని, అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారని పేర్కొన్నారు. రాజకీయ ప్రవేశం ముఖ్యంగా మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మార్చి 15, 1978 47 ఏళ్ళు పూర్తయింది. 47 ఏళ్ళ ఎమ్మెల్యేగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే ఆ ఫలాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది చూసాం. అనుభవమే కాదు, రాబోయే తరాల వారికి ఏ అంశాలపై ఫోకస్ చేయాలనేటువంటిది పాలకులకు ఉంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఫలితాలు ఈ రకంగా ఉండబోతుందనేటువంటి అంచనాలు అవన్నీ కూడా నిజ రూపంలో మనకి కనిపించాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజన్ 2020 ఆ ఫలాలు హైదరాబాద్ రూపంలో మనకు కనబడుతుంది. దేశంలోనే ఒక నెంబర్ 1 సిటీగా, ఒక కంబైన్డ్ స్టేట్లో ఆయన ఆలోచన చేసినటువంటి విధానం అప్పట్లోనే ఐటీ రంగం అని చెప్తే ఎద్దేవా చేసేవారు. విజన్ 2020 అంటే ఎద్దేవా చేసేవారు. ఆ ఐటీ తెలుగు వాళ్ళు సుమారు 30 లక్షల పైన ఉద్యోగాలు సంపాదించి పెట్టిందంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో ఉన్నారంటే దానికి కారకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు కూడా ఏఐ గురించి చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదైతే అడ్వాన్స్డ్గా ఉండేటువంటి రంగాలు ఉన్నాయో, దేనిపైన ఫోకస్ చేయాలో వాటి గురించి ముందుగానే ఊహించి భవిష్యత్తులో ఇవి శాసించేటువంటి రంగాలని చెప్పి ఆలోచన చేసి అవి ఇంప్లిమెంట్ చేయటంలో ముందుకు వెళ్తున్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం.